గుడ్ ఈవినింగ్. ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఏదైతే పోచారం మున్సిపాలిటీ ఉందో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిల నగర్లో ఎప్పుడో 1980s తర్వాత ఆ పీరియడ్లో అక్కడ ఒక వెంచర్ వేసిండ్రంట. దాదాపు అదేంటంటే 739 నుంచి 749 వరకు అక్కడ ఒక భూమిలో దాదాపు 149 ఎకరాలల్లో కొంతమంది పేదలకు మరి అక్కడ ప్లాట్లు అప్పట్లో మరి వెంచర్ వేసి అమ్మినరా ఎట్లా చేసిండ్రు, మరి అక్రమ రిజిస్ట్రేషన్లు ఏం చేసిండ్రో తెలియదు. అప్పటి నుంచి పేదలు అక్కడ కొంతమందికి ప్లాట్లు ఉన్నాయంట. మరి ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంతమంది అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకు సుదీర్ఘంగా కోట్ల కేసులు నడుస్తున్నాయి. అక్కడ ఒక పంచాయతీ అయితే నడుస్తుంది. మరి ఈ విషయం బీజేపీ ఎంపీ, స్థానిక ఎంపీ కాబట్టి ఈటెల రాజేందర్ దృష్టికి కూడా పోయినట్లుంది. ఆ విషయంలో మరి ఈరోజు ఆ ప్లేస్ ఎక్కడైతుందో అక్కడ రైతులతో కలిసి అక్కడ ప్లాట్లు కొనేటటువంటి లబ్ధిదారులతో కలిసి అక్కడ ఈటెల రాజేందర్ వెళ్ళి సంబంధిత రియల్టర్పై ఆయన అక్కడ భౌతికంగా ఈరోజు దాడి చేయడం కూడా జరిగింది. సరే, దాడి చేసిండు. మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి దాడులు అనేటటువంటివి సమస్యలు కలిగితే పరిష్కారం కావని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవడైనా పేదల్ని మనం చూస్తున్నట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది రియల్టర్లు అక్రమ లేఅవుట్లేసి ఎవందో భూమి ఉంటుంది దొంగ రిజిస్ట్రేషన్లు చేసి డబల్ రిజిస్ట్రేషన్లు చేసి అసలు ఎటువంటి పర్మిషన్లు లేకుండా దొంగ పర్మిషన్లు తీసుకొని కూడా గత 30 సంవత్సరాలుగా అనేక వెంచర్లు వెలిసినాయి. మనం అదే కోవలోకి వస్తాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో కూడా బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్ జోన్లో కూడా అసలు ఎటువంటి నిర్మాణాలు చేయదు, ఎటువంటి వెంచర్ లేదని హెచ్ఎండిఏలా ఖచ్చితమైన రూల్స్ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా అతిక్రమించి చాలామంది రియల్ ఎస్టేట్లు దొంగ వెంచర్లు వేసుకొని ఎటువంటి నియమ నిబంధనలు కూడా పక్కన పెట్టి వెంచర్లు వేసి పేద అమాయకమైనటువంటి ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ప్లాట్లు అమ్ముకుంటారు. ఎందుకంటే బయట మార్కెట్లో 20-30 వేలు ఉంటే మేము 5,000కే గజం ఇస్తామని చెప్పి ఈ రకంగా పేదల్ని వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని చాలా వెంచర్లు వెలిచినాయి. అందులో భాగంగానే ఇది కూడా జరిగి ఉండొచ్చు. మరి ఒకసారి మనం ఈటెల రాజేందర్ని కూడా చూసినట్లయితే ఆయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో అనేక దేవుని మాన్యాలకు సంబంధించినటువంటి భూములను కూడా ఈటెల రాజేందర్ కబ్జా చేసిండనే ఆరోపణలు కూడా ఆయన పైన కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి పక్కన పెట్టి ఆయన కూడా ఈరోజు మరి ఎందుకు ఆ రకంగా ప్రవర్తించడో చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమున్నా ఎవడైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం ప్రకారం వాని మీద శిక్షించాలి. ప్రజాప్రతినిధులు కూడా కొంత ఆదర్శంగా ఉంటే బాగుంటుంది. సరే, ఆయన చేసిన దాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు ఈటెల రాజేందర్ గారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా, ముఖ్యమంత్రి ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళు చట్టం ప్రకారం వెళ్లాల్సిందే. చట్టం మన చుట్టం కాదు. మనకి ఈరోజు అధికారం ఉంది కాదని ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మీరు చూడండి, ఈటెల రాజేందర్ గారు అక్కడ వెళ్తున్నారు. వెళ్ళడమే ఎటువంటి చర్చలు జరపకుండా దాడులు చేసడం, ఆయన కార్యకర్తలు కూడా అక్కడ దాడులకు పాల్పడుతున్నారు. ఆయన చేసిన దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటాం. ఇట్లా ఈ రకంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా దాడుల్లో పాల్గొనడం ఇది మంచితనం అయితే కాదు. దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. అసలు ఏ రకంగా చూస్తాం చూడండి. కావున ఖచ్చితంగా ఎవరైతే రియల్టర్లు పేద బడుగు బలహీన వర్గాలని ఆసరా తీసుకొని వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈ రకమైనటువంటి ఎటువంటి పర్మిషన్లు అవి లేని లేఅవుట్లల్లో మీరు ప్లాట్లు తీసుకొని ఇబ్బంది పడకండి. ఒక్కడికి 4 సార్లు చెక్ చేసుకోండి. క్లియర్గా ఉన్న వాటినే ప్లాట్లు కొనుక్కోండి. తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త ఉండి మీరు, ఎందుకంటే ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకొని పేదోళ్ళు ఎవడైనా హైదరాబాద్లో ఒక సొంతింటి కళ ఉంటుంది చాలామందికి. ఆ కళను నెరవేర్చుకోవడానికి మీరు అనేక రకాలుగా కష్టపడతారు. కష్టం చేసి చిట్టీలు వేసుకొని నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పడి సమకూర్చుకుంటారు. కావున మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నా. రైట్, నమస్తే.